సూర్యాపేట జిల్లా నుంచి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎడ్ల బండతో వచ్చిన రైతులతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ కోసం సూర్యాపేట జిల్లా నుంచి మొత్తం 16 ఎడ్ల బండులు ఇక్కడికి పాదయాత్రగా చేరుకున్నాయి. మొత్తం ఎడ్ల బండ్ల ద్వారాగా కొంతమంది పాదయాత్రగా వస్తుంటే మరికొందరు రైతులందరూ కూడా ఎడ్ల బండ్లు తీసుకుని వస్తున్నారు. ఈ విజువల్స్ ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం. జగదీష్ రెడ్డి నేతృత్వంలో ఈ యొక్క ఎడ్ల బండ్లన్నీ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. మరి ప్రస్తుతం ఇవన్నీ కూడా సభా స్థలికి చేరుకున్నాయి. వీటితో పాటుగా చాలా మంది పాదయాత్రకి ఇక్కడికి సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ కోసం పెద్ద ఎత్తున ఇక్కడ అందరూ కూడా చేరుకుంటున్నారు. ఇప్పుడు బయలుదేరారు వీళ్ళందరూ కూడా ఎలా వచ్చారనేది మాట్లాడదాం ఒకసారి. చెప్పండి, ముఖ్యంగా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంతమంది వచ్చారు, ఎప్పుడు బయలుదేరారు? మేము సూర్యాపేట జిల్లా నుంచి ఆత్మకూరేస్ మండలం నుంచి బయలుదేరినాం. 22వ తారీఖు 10 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి దాదాపుగా ఒక 40-50 మంది ఒక 16 బండ్లతోటి ఇక్కడ సభా ప్రాంగణానికి చేరుకున్నాం. ఈ రోజు అంటే మీతో పాటు ఇంకో 2 వస్తున్నారా పాదయాత్రగా? మీరేనా? ఇంకా లేదు, మేమే ఇప్పుడు మాది ఒక ఓన్లీ ఎడ్ల బండ్ల ప్రదర్శనం మాది. దాంట్లో భాగంగా ఈ రోజు ఇక్కడికి వచ్చినాం. మేమందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఎడ్ల బండ్లు కట్టాలి, కేసీఆర్ని కలవాలన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చింది. కన్వీనర్ బ్రహ్మ ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. చెప్పండి, ఎందుకు వచ్చింది అసలు ఈ ఆలోచన? ఎడ్ల బండ్ల ద్వారా ఈ యొక్క బహిరంగ సభకి పోదామన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అసలు? గత 10 సంవత్సరాలు మేము కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని రకాల రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, మార్కెటింగ్ సౌకర్యం కానీ, పెన్షన్లు కానీ, మాకు నీళ్లు కానీ, కరెంటు కానీ అన్ని రకాలుగా మాకు 9-10 సంవత్సరాలు ఏ ఇబ్బంది లేకుండా మా రైతులను కాపాడుకోండి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కానీ, నీళ్లు కానీ, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, చాలా ఇబ్బందుల పాలు చేస్తుంది. కాబట్టి వీటిని మా కేసీఆర్ సార్ చెప్పుకున్న ఉద్దేశంతో బయలుదేరుతుంది. శ్రీనివాస్ ఉన్నారు, మనతో మాట్లాడదాం ఒకసారి. చెప్పండి, అసలు మొత్తం 16 బండ్లతోటి మీరు ఈ యొక్క సభస్థలికి ఆల్రెడీ చేరుకున్నారు, 6 రోజులు అవుతుంది అంటున్నారు. అంటే ఏంది, అంటే ఎందుకు వచ్చింది ఈ ఆలోచన విధానం? మీకు ఎడ్ల బండ్ల ద్వారా ఖచ్చితంగా ఈ యొక్క బహిరంగ సభకి వెళ్ళాలి అని చెప్పేసి కూడా ఒక వినూత్నంగా మీరు ఇక్కడికి వచ్చారు. అంటే ఏమైనా ఇబ్బందులు అయితే తలెత్తాయా? ఎక్కడెక్కడ మీరు రెస్ట్ తీసుకునే వాళ్ళు ఎలా వచ్చారు అసలు? మొత్తం వాస్తవంగా ఆలోచన రావడం అంటే, మేము సూర్యాపేట జిల్లాలో కేటీఆర్ గారు మీ అందరూ టీవీలు చూస్తున్నప్పుడు అక్కడ టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ ఉంటే దాంట్లో రేపు ఎలకతుర్తిలో సభ జరుగుతున్న ఏప్రిల్ 27వ తారీఖు నాడు పార్టీ పెట్టి 20 సంవత్సరాలు అయిన సందర్భంగా, రజతోత్సవ సందర్భంగా మీరందరూ కూడా ఏ వాహనం దొరికితే ఆ వాహనం రావాలి. ఎందుకంటే మనకు బండి దగ్గర నల్లగొండ జిల్లాకు సంబంధించిన ఆయన పాట రాసిండు. బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టుకుని చక్కగా ఇక్కడ పాట పట్టి వచ్చినాం. మేము ఎక్కడ, ఏ ఊరు మీది? మాది ఆత్మకూరేస్ మండలం రామోస్తండని. ఇక మీటింగ్ రావాలని మేము ఖచ్చితంగా రైతుల వారికి మా బాధలు చెప్పుకోవాలని చెప్పేసి రావాలని వచ్చిన మీటింగ్. ఖచ్చితంగా కేసీఆర్ చెప్పాలి. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి మాకు చాలా కష్టాలు, బాధలు ఎక్కువైనాయి. నీళ్ళు రావట్లేదు. మేము ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, ఇంకా జనాలకు చాలా ఎడ్లకు అయినా ఎవరికైనా అన్ని అసలు చాలా బాధలు ఉన్నాయని చెప్పేసి రావాలని చెప్పాలని వచ్చామండి. కేసీఆర్ గారు ఏం మాట్లాడతారనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మీకు కూడా ఎడ్ల బండ్ల ద్వారా కేసీఆర్ గారు మాట్లాడదామని చెప్పేసి ఇంత దూరం వచ్చారు. మీకు కూడా ఏమనిపిస్తుంది ఇక్కడ రాగానే? అసలు మేము అంత దూరం నుంచి అసలు మాకు ప్రతి గ్రామం నుండి అన్ని